తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా స్వేచ్ఛ తారాస్థాయికి చేరింది. మార్ఫింగ్ ద్వారా కొన్ని ఛానల్స్ లేదా సోషల్ మీడియాలో వచ్చినటువంటి వీడియోలు పోలీసు యంత్రాంగంపై ప్రెషర్ పెంచింది. ముఖ్యంగా లేడీ ఐఏఎస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల. తద్వారా ఇప్పుడు ప్రతిపక్షాలు కాంగ్రెస్ను విమర్శించాలి కాబట్టి, ప్రభుత్వంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి పత్రికా స్వేచ్ఛపై దాడి కింద అభివర్ణిస్తున్నారు. ముందుగా ఆ విధంగా ఆరోపణలు చేసే ముందు సోషల్ మీడియాలో విచ్చలవిడితనాన్ని, విశృంఖలత్వాన్ని ముందుగా అరికట్టే ప్రయత్నం కోసం అందరూ కూడా నడుం బిగించినట్లయితే సమాజానికి చాలా హితం చేకూరినట్టుంటుంది. ప్రజాస్వామ్య విలువలను కూడా కాపాడినట్టుంటుంది. అనవసరంగా అమాయకులైనటువంటి కొంతమందిపై ఈ దుష్ప్రచారం మార్ఫింగ్ దుష్ప్రచారం చేయడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? దాన్ని ఎంకరేజ్ చేసేటువంటి మీడియా సంస్థలకు కూడా మరి శిక్ష పడుతుంది. ఆ విషయంలో ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. గవర్నమెంట్ తీసుకునేటువంటి చర్యలు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనే నినాదం పక్కన పెట్టి అన్ని సంస్థలు కూడా ముందుకు నడిచే విధంగా సహకారాన్ని అందిస్తే అందరికీ మంచిది. పత్రిక వాళ్ళు ప్రభుత్వం కంటే ఘనమైనటువంటి వాళ్ళు, ప్రభుత్వమే అధికారాన్ని కలిగి ఉంటుందని చెప్పుకోవడం ఇక్కడ పంతాలకు పోవడం అవుతుంది తప్ప ఏ విధంగానూ కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. జై హింద్, జై భారత్.